నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిజంగా ఒక్కసారి ఉలిక్కి పడిందండి. కొల్లా సుబ్బాయమ్మ అని చెప్పేసి మా ఊరి పక్కన రావిపేడ అని ఉంటుంది. సరే, పెదనందపాడి మండలం, మాది ప్రతిపాడి మండలం. ఓకే, పెదనందపాడి మండలం రావిపేడ ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చేసి కాకుమని మండలం పాండ్రపాడులో ఉంటాడు. పాప ఆయన మరణించాడు. ఈమె వయసు 75+. ఇక పాపం తమ్ముడిని చూస్తానికని చెప్పి వెళ్ళిపోయింది, చనిపోయాడు కదా అని చెప్పేసి. తీరా మొన్న అంచుకడలు అయిపోయినాయి. మరి రావాలి కదా, ఏంటి రావట్లేదని చెప్పేసి వాళ్ళ బంధువు నాంచరమ్మ ఒక ఆమె ఉంటే ఆమె ఫోన్ చేశాడు. అరే, ఇక్కడ దాకా వచ్చింది కదరా, చిన్నదనం ఉంది కదా, 3 రోజులు చూసుకొని వచ్చింది లేరా అని చెప్పేసి మొన్న చెప్పిందట. 12వ తారీఖు 13వ తారీఖు ఇప్పుడు లాస్ట్ మంత్ ఇదంతా జరిగింది. సరే అని అన్నాడు. ఆ నెక్స్ట్ రోజు ఫోన్ వచ్చింది అతనికి. అరే, మీ నాయనమ్మ కూడా చనిపోయిందిరా అని చెప్పేసి. మనవాడి పేరు వెంకటేష్. ఇక ఊరు వెళ్ళిపోయినాడు, వాళ్ళ నాయనమ్మ తీసుకుని వచ్చాడు. ఇక అంచుకలు ఇవన్నీ చేశారు. అంచుకలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, అరే, ఈ నాయనమ్మ ఒంటి మీద బంగారం ఉండాలరా 5.5 తులాలు అని చెప్పేసి అన్నారు. ఏమేమి ఉండాలి? 2 చైన్లు, ఒక మంగళసూత్రం, ఒక ఉంగరం, ఇలా చెప్పుకుంటూ వచ్చున్నారు. ఎక్కడ ఏంటని చూస్తే లేవు. సరే, కార్యక్రమాలన్నీ అయిన తర్వాత చూద్దామని చెప్పేసి ఆగారు. మొత్తం వెతికారు, ఎక్కడా లేదు. ఈలోపు నాంచరమ్మకు ఫోన్ చేసి అడిగాడు, ఏంటి మరి ఇలా ఆమె దగ్గర ఉంది, నువ్వే కదా నాయనమ్మ దగ్గర, ఏమైనా ఏంటండి? అరే, నాకేం తెలుసురా, నన్ను అంటావు అని చెప్పేసి ఆమె. ఇక చుట్టుపక్కల అడిగితే అంతా కూడా మా తెలీదు అన్నారు. ఇక అప్పుడు పోలీస్ కేసు ఫైల్ చేశారు. ఇక పోలీసులు తెలుసు కదా, వాళ్ళ వేళ విచారించినప్పుడు నాంచరమ్మే తీసిందని తెలిసింది. ఆమె దగ్గర 2 చైన్లు, ఒక మంగళసూత్రం, ఒక ఉంగరాన్ని బయట పెట్టారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే తెలుసా, నిజంగానే ఈ సుబ్బాయమ్మ వృద్ధాప్య కారణంతో చనిపోయిందా, తమ్ముడు చనిపోయిందని చెప్పేసి బాధలో చనిపోయిందా, లేక ఆమెను చంపారా? అది ఇప్పుడు బయటపడాలి. ఐ థింక్ దహన సంస్కారాలు కనుక చేస్తున్నట్టయితే కష్టం, ఇంకా బాడీ లేదు, ఆల్రెడీ తగలబెట్టేశారు కాబట్టి. అదే ఖననం కనుక చేస్తుంటే పూడ్చిపెట్టినారనుకోండి, అప్పుడు దొరికే ఛాన్స్ ఉండొచ్చు, ఆవిడ చంపినట్టుగా ఆనవాళ్ళు ఏమిటంటే పోస్ట్ మార్టంలో తెలిసింది. బట్ విచారణ అయితే చేస్తున్నట్టు. నేను ఒకటే తెలుసుకున్నా, పెద్దవాళ్ళు మీరు ఇల్లు వదిలి బయటకు వస్తున్నారు అంటే దయచేసి విలువైన వస్తువులు ఒంటి మీద ధరించకండి ప్లీజ్ అండి. అండ్ బంగారం మీద పిచ్చితో అటువంటి పెద్దలు కూడా ఎలా చంపుతారు, లేదా అటువంటి పెద్దవాళ్ళు ఎలా మోసం చేస్తారా పాపం. ఆడవాళ్ళకి మరీ చెప్తున్నా, మీకున్నటువంటి ఆ బంగారం మీద పిచ్చి మిమ్మల్ని జైలు పాలు చేయకుండా చూసుకోండి.